సై ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు యాక్చువల్గా అది అప్పటికున్న హీరో మార్కెట్ కానీ దానికి ఏవేగా అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా, సో ఒక విధంగా చెప్పాలంటే సినిమా సక్సెస్ బట్ బడ్జెట్ ఫెయిల్యూర్. సో ఆ సినిమా మేకింగ్లో అంటే లైక్ వన్ గుడ్ థింగ్ అప్పటికి ఏంటంటే లైక్ రాజమౌళి గారు వాంటెడ్ టు డూ అన్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ ఫిల్మ్ అండి. లైక్ అంటే లైక్ అప్పటికి లైక్ యూ వాంట్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్ దెన్ స్టూడెంట్ నెంబర్ 1 అండ్ సింహాద్రి తర్వాత ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, ఒక స్టైలిష్ సినిమా తీయాలని ఇట్ వాజ్ హిస్ థింగ్. సో అండ్ రగ్బీ సినిమా చేయాలని, స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండి. లైక్ సో అలా లైక్ సో దట్ వాజ్ అంటే ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ హెయిర్ స్టైల్ కానివ్వండి, లైక్ ఈజ్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయండి. సో ఈవెన్ మేము తీసుకున్నప్పుడు కూడా లైక్ కాస్టింగ్ కూడా చాలా కొత్త తీసుకున్నామండి. సో నౌ దే ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ నౌ. ఆ సినిమాకి కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది సినిమాలు చేస్తున్నారు. సో అలా లైక్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ ఫిల్మ్ చేయాలని, సో లైక్ రైట్ ఫ్రమ్ డే 1 దట్ వాజ్ ద ఛాలెంజ్ ఇన్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ ఫుల్ఫిల్ ఇట్ అండి. దట్ వాజ్ లైక్ అంటే ఫన్ అండి ఆ సినిమా అంతా. ఇట్ వాజ్ లైక్ టోటల్ ఫన్ షూటింగ్ దట్ ఫిల్మ్ అంటే ఎవ్రీ డే, బికాస్ అంటే ద ఎనర్జీ వాజ్ వెరీ వెరీ హై. సో మెనీ యంగ్ కిడ్స్ వేర్ దేర్ అండ్ లైక్ వీ వేర్ యంగ్. సో ఇట్ లైక్ అంటే ఒక ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ ఫన్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ సై అండి. సో లైక్ అంటే నాకు కూడా ఏంటంటే కొత్తగా లైక్ ఓకే లైక్ అడిగితే లైట్ వస్తుంది, అడిగితే కెమెరా వస్తుంది, లెన్స్ వస్తుంది, జిమ్ ఏది అడిగినా కూడా ఎక్విప్మెంట్ వస్తుంది. సో లైక్ ఇంకా బాగా చేయొచ్చు అలాంటివి. సో అలా లైక్ ఇట్ వాస్ ఫన్ అండ్ ఛాలెంజింగ్ ఇన్ బోత్ వేస్.